హాయ్ హలో నమస్తే నేను మీ భావన. ఇవాళ మన ఫలక్నామాలోని కాళీమాత గుడిలో ఉన్నాం. ఇక్కడ 3 అమ్మవార్లతో వెలసిన గుడి. ఎల్లమ్మ తల్లి, శ్రీ కట్టమైసమ్మ, కాళీమాత. ఈ 3 అమ్మవారు వెలసిన గుడి ప్రాచుర్యత పెరగడంతో ఇక్కడ క్రౌడ్ కూడా చాలానే ఉంది. సో చూద్దాం ఇక్కడి ప్రాచుర్యత ఎలా పెరిగింది, వాటి వివరాలు కూడా మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ రద్దీ అయితే ఉదయం నుంచి చాలానే కనిపిస్తుంది. సో చూద్దాం ఇక్కడ మన పూజలు ఎలాంటి పూజలు నిర్వహిస్తూ క్రౌడ్ కూడా వాళ్ళ నమ్మకాలు ఎలా నెరవేరుతున్నాయి, సో వాటి వివరాలు కలిసి తెలుసుకుందాము రండి. ఇక్కడ చూద్దాము ఒకసారి ఈ దీపం గురించి విశేషత కూడా చాలా ఉందని చెప్తున్నారు. ఒక్కసారి మనం పూజారి గారిని కలిసి ఆయన వివరాలు కూడా కాస్త మనం ఆరా తీస్తాము. హలో అండి. హలో అందరికి శనార్థి. బొల్లు పవన్ నా పేరు. దాదాపు 75 ఇయర్స్ కింద నుంచి టెంపుల్ అన్నమాట ఇది. ఇక్కడ 9 ఇయర్స్ నుంచి అన్నదాన కార్యక్రమం ఇక్కడ డాడీ చేయడం జరుగుతుంది బొల్లి చేయడం ఆధారంలో. ఒకటి అమావాస్య దినం రోజు జాతర ఉంటుంది ఇక్కడ. ఇందులో సండే అమావాస్య రోజు స్పెషల్గా అభిషేకాలు ఉంటాయి అమ్మవారికి. ఒక 4 అవర్స్ పూజ ఉంటుంది అన్నమాట. సండే రోజు కూడా బోనాలు కానీ ఆటలు వేయడం కానీ అమ్మవారికి ఇక్కడ ఎక్కువ జరుగుతుంటే సంవత్సరం పాటు ఆదివారం జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి మందుతో నార తీయడం కానీ, బూడిద గుమ్మడికాయల దీపం పెట్టడం కానీ, బూడిద గుమ్మడికాయల దీపం పెట్టడం అయినా నరదిష్టి కోసం కానీ నజర్ కోసం కానీ ఇక్కడ అమావాస్యకు కానీ ఇక్కడ పెడుతుంటారు బూడిద గుమ్మడికాయల దీపం. ఇక్కడ అమ్మవారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ వచ్చిన తర్వాత ముడుపు కట్టడం జరుగుతుంది అనమాట. ఏమైనా కోరిక ఉన్నా కానీ, సంతానం గురించి కానీ, ఆ సంతానం లేని వాళ్ళకి సంతానం ఇవ్వడం కానీ, ఇంకా ప్రకారం జాబ్ గురించి కానీ, హెల్త్ విషయం ప్రకారంగా కానీ ఇక్కడ అమ్మవారికి వచ్చి ముడుపు కట్టడం జరుగుతుంది. కట్టిన తర్వాత ఇక్కడ 5 వీక్స్ తిరగడం కానీ, ఒక 3 అమావాస్యలు తిరగడం కానీ ఇక్కడ చేస్తారనమాట. 5 వీక్స్ లోపట్నే అమ్మవారు రిజల్ట్ చూపిస్తుంది అనమాట. సంతానం లేని వాళ్ళకి సంతానం ఇప్పించడం కానీ, అంటే నార్మల్గా మ్యారేజ్ అయ్యి ఒక 17 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేని వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇందులో వచ్చి ముడుపు కట్టి ఒక 5 వీక్స్ తిరిగే వారికి సంతానం కావడం కానీ, జాబ్ లేని వాళ్ళకి జాబు కావడం కానీ అమ్మవారికి ఇక్కడ మాయగల తల్లి అని చెప్పి ఇక్కడ కట్టేస్తుంటారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి వడిరింపడం కానీ, అభిషేకం చేయించుకోవడం కానీ, తోచినంత బియ్యం సచ్చో పప్పు ఉప్పు ఇక్కడ ఇవ్వడం కానీ చేస్తుంటారు. ఇక్కడ పబ్లిక్ ఇచ్చిన అమౌంట్తో కానీ, ఇచ్చిన కార్యక్రమం సామాన్లతో కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఒక 9 ఇయర్స్ నుంచి ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. దాదాపు పుష్కవస్తే రాలనంత ఇక్కడ జనం ఉంటుంది. 35,000 పైనే అమావాస్య దినం రోజు ఇక్కడ జరుగుతుంటుంది. 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ దాదాపు ప్రజలు రావడం జరుగుతుంటుంది. విజయవాడ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ ఇక్కడ టోటల్ 2 రాష్ట్రాల నుంచి వచ్చి దర్శనాలు చేసుకొని పోతుంటారు అనమాట. మనకు ఉన్నది రైల్వే స్టేషన్, ఫలక్నామా రైల్వే స్టేషన్ దగ్గరలోనూ మనకు ఉంటుంది అనమాట. మనకి ఇంకా దగ్గరలో లోకల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి లింగంపల్లి టు ఫలక్నామా
చాలా మంది ఒక లోకల్ ట్రైన్ వచ్చిందంటే దాదాపు ఒక 1000 మంది దాకా ఇక్కడ దర్శనం చేసుకొని వస్తారనమాట. సికింద్రాబాద్ నుంచి కానీ, లింగంపల్లి నుంచి కానీ, కాచిగూడ నుంచి కానీ ఇక్కడ వచ్చి దాదాపు ఆ దర్శనాలు చేసుకొని మళ్ళీ శ్మశాన కాళికామాత అని చెప్పేసి మనం పిలుస్తున్నాం కదా, సో అది అంటే ఎలా అండి అది? అంటే అమ్మవారు శ్మశానం ఎదురుగానే ఉంటుంది అన్నమాట. అమ్మవారికి ఎదురుగా శ్మశానం ఉంటుంది, అందుకే శ్మశాన కాళి అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాసులు పిలుస్తుంటారు. ఇక్కడ దాదాపు ఫస్ట్ పిలిచిందన్నమాట కట్టమైసమ్మ, దాని తర్వాత ఎల్లమ్మ తర్వాత ఈ కాళికామాత. ఆ ముగ్గురు అమ్మవార్లు ఉంటారనమాట. ఇక్కడ ఏమున్నా కూడా మొక్కులు చెల్లించుకోవడం కానీ, లగ్గాలు చేయడం కానీ, ఇళ్ళమ్మ లగ్గం చేయడం కానీ అవి కార్యక్రమాలు ఇక్కడ బాగా అవుతుంటాయి అన్నమాట. ప్రజలు కూడా తండోపలుగా అనుకున్న పనులు నెరవేరిన తర్వాత వచ్చి దర్శనాలు చేసుకొని అభిషేకాలు కూడా ఆదివారం ప్రత్యేక అభిషేకాలు అని చెప్పారు. సో ఉదయాన్నే ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది మనకి? ఎన్నిటికంటే 7 వరకు స్టార్ట్ అవుతుంది. షార్ప్ 7కి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలాంటి అభిషేకాలు? అభిషేకాలు పంచామృతంతో ఉంటుంది. ఇంకా దాదాపు ఏంటంటే 1 అవర్ దాకా అభిషేకం ఉంటుంది అనమాట. అన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట మనకి. ఆ బండారాతోటి కానీ, పసుపు కుంకుమతో కానీ అన్ని ప్రకారంగా ఒక 1 అవర్ పైనే అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం అలంకరణ పబ్లిక్ చేసుకుంటారు అన్నమాట. అసలు అమ్మవారు ఎప్పుడు వెలిసింది ఇక్కడ, కానీ ప్రాచుర్యం పెరగడం మాత్రం ఈ మధ్య పెరిగిందని చెప్పుకోవచ్చు కదా. సో మనకి అమ్మవారు మొదటి నుంచి కూడా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ ప్రజలకి తెలిసింది ఇక్కడ అమ్మవారు వెలిసింది అని? అంటే అంతకు ముందుకు పబ్లిక్కి తెలిసేది, కాకపోతే సోషల్ మీడియాలో చాలా అంత ఫేమస్ ఉండకపోయేది అనమాట. లోకల్ పబ్లిక్ కానీ ఇక్కడ దగ్గర లోపల వాళ్ళు ఇక్కడ వచ్చి అమ్మవారికి బోనం ఎక్కించడం కానీ, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మా బస్తీ వాసులు కానీ బోనాలు ఎక్కించడం కానీ, అన్నదాన కార్యక్రమంలో మొత్తం కార్యక్రమం అందరం చేయడం కానీ అట్లా ఉంటుందన్నమాట. అప్పుడు ఒక 9 ఇయర్స్ కిందనే ఒక 50 కిలోల ఫుడ్ అంటే బియ్యం 50 కిలోల బియ్యం సంచి వేసి వండంగానే రండి తినండి అని చెప్పి పిలుస్తుండే. ఇప్పుడు 3 క్వింటాల వేసినా కూడా ఆ నైవేద్యం దొరికితే ఇంకా అదృష్టం అని చెప్పి పబ్లిక్ భావిస్తారు. అంత పబ్లిక్ వస్తున్నారన్నమాట. ఇంకోటి ఇక్కడ సోషల్ మీడియాలో యూత్ వల్లనే మనకి ప్రజెంట్ ఫేమస్. ఇక్కడ నార్మల్గా కొన్ని సాంగ్స్ తీయడం కానీ, ఇంకా ప్రజెంట్ యూత్ వాళ్ళు అమ్మవారికి పూజలు చేయడం కానీ, వర్కర్ నార్మల్గా యాడ్ చేయడం వల్ల పబ్లిక్ కొంచెం తెలవడం జరిగింది. ఇంకా మనకి చిన్న యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా మనకి పబ్లిక్ తెలిసి రీల్స్లలో కానీ ప్రాచుర్యం పెరగడం అంటే మనకి ప్రజలకి అంటే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరడంతో ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పెరిగింది. దాదాపు 1 ఇయర్ లోపలనే లక్షల ముడుపులు ఇక్కడ కట్టడం జరిగింది అమ్మవారికి. మీరు చూస్తూనే ఉన్నాను, మొత్తం పై దాకా ఆ అమ్మవారికి కట్టి జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ అనుకున్న పని నెరవేరిన తర్వాత అదే ముడుపు కింద జారి జరిగిపోతుంది. మళ్ళీ ఆ ముడుపులు తీసుకొని మేము హోమం కార్యక్రమం చేసి హోమం చేస్తాం అన్నమాట. కొందరు అడుగుతుంటారు ఇంతగానో ముడుపులైనా మళ్ళీ ఏం చేస్తారు, నెరవేరిన తర్వాత ఇప్పాలా అని చెప్పి దాదాపు చాలా మందికి అడుగుతుంటారు. ప్రజలు అడుగుతారు, నార్మల్గా పబ్లిక్ అడుగుతుంటారు. ముడుపు అనగానే కూడా కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఎలా కట్టాలి అంటే ముడుపు కట్టిన తర్వాత ఎన్ని వారాలు ఇక్కడికి వచ్చి మళ్ళీ అటు ఉంటుంది కదా, అంటే ఇన్ని వారాలు తిరగాలి అంటే కోరిక నెరవేరే వరకు ఒక 4 వారాలు తిరిగిన తర్వాత ముడుపు తీయడము ఇలాంటివి ఉంటాయి కదా. సో అది మీరు ఎలా చెప్తారు, అంటే ఎన్ని వారాలు ఉంటుంది? మామూలుగా ఇక్కడ దాదాపు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ముడుపు కట్టడం జరుగుతుంది. ఇక్కడ దగ్గరనే ముడుపు జాకెట్ బట్ట ఆ జుట్టున్న కొబ్బరికాయ తీసుకొని బయట షాప్లో కానీ లోపల షాప్లో కానీ తీసుకొని ఇక్కడ అమ్మవారి కాడ పూజ కట్టుకోవడం జరుగుతుంది. పూజ కట్టుకున్న తర్వాత మళ్ళా గుడి చుట్టూ 5 చుట్లు తిరిగిన తర్వాత అమ్మవారికి కట్టడం జరుగుతుంది. కట్టిన తర్వాత 5 వారాలు శుక్రవారం కడితే శుక్రవారం తిరగవచ్చు, మంగళవారం కడితే మంగళవారం తిరగవచ్చు, ఆదివారం దొరికితే ఆదివారం కట్టవచ్చు. అంటే మనం ముడుపు కట్టిన రోజుతో లెక్క చూసుకోవాలా? అంటే శుక్రవారం కడితే 4 శుక్రవారాలు 4 శుక్రవారాలనే రావచ్చు. వీలైనప్పుడు అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని కాయ కొట్టుకొని పోతే దర్శనం అయిపోతుంది. అదే వారం రావాలని ఏం లేదు. మనకు వీలైనప్పుడు వచ్చి వారంలో ఒకసారి అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని కాయ కొట్టుకొని పోతే మనకు అనుకున్న పనులు కొంచెం దగ్గరలో నెరవేరుతాయి. ఎక్కువ శాతం వీడు ఏంటంటే సంతానం ఎక్కువ శాతం ముడుపు కట్టిన తర్వాత సంతాన ఫలం ఇస్తారనమాట. ఇక్కడ ఒక 5 రకాల పండ్లు తీసుకొని రావాల్సి వస్తుంది. ఆ ఇత్తులు ఉన్న పండ్లు కానీ గింజలు ఉన్న పండ్లు తీసుకొని వస్తారు. అమ్మవారికి ఎక్కించి మళ్ళీ ఎవరు తెచ్చారో సంతానం గురించి వాళ్ళకి ఒడిలో రింపుతారనమాట. అమ్మవారికి ఎక్కించి సంతాన ఫలం ఇస్తారనమాట. ఒక 5 వీక్స్ సంతాన ఫలం తీసుకొని పోతుంటారు. 3 అమాసాలు తిరుగుతుంటారు. మళ్ళీ ఆ సంతానం నిలబడి కొడుకో బిడ్డనో పెట్టిన తర్వాత అమ్మవారికి మంచిగా ఏటతో పూజ కట్టుకోవడం చేస్తుంటారు. ఇక్కడ అభిషేకం చేసుకోవడం కానీ, ఒడి బియ్యం రింపడం కానీ, శారీ పెట్టడం కానీ ఇక్కడ
పబ్లిక్ ప్రజలు చేస్తుంటారు. బోనాలకు కూడా అంటే ముందు అయితే చూసుకుంటే ఓన్లీ బోనాల పండుగ అప్పుడే మాత్రమే ఇక్కడ ప్రజలు కూడా వచ్చి పూజలు అవన్నీ నిర్వహించేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి వారం కూడా అంటే వారం కూడా కాదు, ఆదివారము, మంగళవారము, శుక్రవారము కాకుండా కూడా మిగతా వారాల్లో కూడా చాలా రద్దీ అయితే చాలా ఉంటుంది. అంటే మురుపులు ఒకటి అంటే మంగళవారం కానీ శుక్రవారం కట్టాలని ఏమైనా ఉంటుందా? ప్రతి వారంలో ఎప్పుడైనా కట్టొచ్చు అంటారు? ప్రతిరోజు కడతారు ఇక్కడ, ప్రతిరోజు ముడుపులు కడుతుంటారు. ప్రతిరోజు పబ్లిక్ ఉంటుంది. మనకి దాదాపు ఎక్కువ అంటే ఆదివారము, మంగళవారము, శుక్రవారము దాదాపు బాగా పబ్లిక్ ఉంటుంది అన్నమాట. ఆ ఆదివారము బాగా బోనాలు కానీ యాటలను కోయడం కానీ ఇక్కడ ప్రజలు చేస్తుంటారు. ఇంకోటి ఇక్కడ కాల్చేయి పడిపోయి పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా హెల్త్ విషయంగా మెంటల్గా డిస్టర్బెన్స్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ 5 వీక్స్ తిరగడం కానీ, ఇక్కడ వచ్చి మంత్రం వేయించుకోవడం కానీ, ఇక్కడ బూడిద గుమ్మడికాయలు దీపం పెట్టడం కానీ చేస్తే మంచిగా మంచం మీద పండుకునే వ్యక్తి అయినా సరే ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ కోలుకొని ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కు చెల్లించిపోతారు అన్నమాట. ఆ మహిమ ఉన్నది కాబట్టి ఇంత వందలాది మంది పబ్లిక్ వచ్చి ముడుపు కట్టిన తర్వాత నెరవేరిన తర్వాత అమ్మవారికి ఇంకా 10 మంది వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ ఇంకా చాలా మటుకు అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ మొక్కు పీయడం జరుగుతుంది. ఏ విషయమైనా సరే, మ్యారేజ్ విషయం అయినా సరే, హెల్త్ విషయం అయినా సరే, ఏ విషయమైనా సరే అమ్మవారు ఇక్కడ జల్లి నయం చేస్తుంది అమ్మవారు. అందుకనే మేఘల తల్లి అని చెప్పి దాదాపు ఇక్కడ ప్రజలు వచ్చి దర్శనాలు చేసుకొని పోతుంటారు. ఓల్డ్ సిటీలోనే మామూలుగా ఓల్డ్ సిటీలోనే ఫలక్నామా ఓల్డ్ సిటీలోనే కాళీమాత అనగానే 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని బస్సులలో మొన్న కేరళ నుంచి బస్సు కట్టుకోవడం జరిగింది. బస్సు కట్టుకొని ఈడ దాకా వచ్చి దర్శనం చేసుకొని పోయింది. అమ్మ నేను వీడియోలో చూశాను, వీడియోలో మొక్కుకుంది ఆమె. అమ్మ నా బిడ్డకు సంతానం లేదు, సంతానం కలిగిస్తే నీకు వచ్చి దర్శనం చేసుకుంటా, ఒక 100 కొబ్బరికాయలు ఇక్కడ కుడతా అని చెప్పి ఆ ఫోన్లోనే మొక్కడం జరిగింది. వాళ్ళ బిడ్డకి సంతానం నిలబడిపించిన తర్వాత కేరళ నుంచి బస్సులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని 100 కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ అమ్మవారికి అభిషేకం పైసలు అమౌంట్ గల్లెలు వేసి పోయిందన్నమాట. అంతా విన్నారు కదా. అంటే మనకి వివాహం జరగని వాళ్ళకి కూడా అంటే తల్లులకి వాళ్ళ పిల్లల కోసం వివాహం గురించి కూడా ఇక్కడ ముడుపు కట్టడంతో వాళ్ళకి కొన్ని కోరికలు కూడా నెరవేయడంతో ఇంకా ఎక్కువగా వాళ్ళకి ప్రాచుర్యం పెరగడంతో కూడా ఇంకా చాలామంది వాళ్ళే కాదు కొంతమంది కోరికలు నెరవేరిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ కోరికలు కూడా ఎలాంటివి ఉన్నాయి అని చెప్పేసి. సో కొంతమంది మెంటల్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి ఇక్కడ ఈ ఇంత మహిమగల కాళీమాత గుడికి. సో ఈ ప్రాముఖ్యత అయితే పెరగడం అనేది మనం చాలా ప్రజలకైతే ఆకట్టుకుంటుంది. సో ఇది మీరు కంపల్సరీ మనం ఇక్కడ విజిట్ చేసి అమ్మవారి ఆశీస్సులను తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడ మనకి నాగులమ్మ తల్లి గుడి కూడా మనకి ఇక్కడ వెలసింది. ఇక్కడ చూసుకుంటే వెనక వచ్చేసి మనకి పుట్ట కూడా ఉందండి. ఇక్కడ మనకి గుడి కూడా అమ్మవారి విగ్రహంతో నాగులమ్మ విగ్రహంతో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే చిన్న గుడి కూడా ఉంది. వెనక చూసుకుంటే పుట్ట కూడా ఉంది. సో ఇక్కడ చాలా మహిమల తల్లులతో మనకి చాలా శక్తులతో కూడా అమ్మవారి శక్తులతో కూడా మనకి ఆశీర్వాదాలు కూడా చాలా ఉండాలని ఇక్కడ ప్రజలు కూడా చాలా నమ్మకంతో చాలా కోరికలతో వాళ్ళ ముడుపులతో కూడా వారి కోరికలు నెరవేర్చుకునే ప్రయత్నం అయితే చాలా చేస్తున్నారు. సో ఇక్కడ ముడుపులు అండ్ మనకి ఇక్కడ దీపాలు కూడా అంటే మనకి ఇందాక పంతులు గారు చెప్పినట్టు బూడిద గుమ్మడికాయతో కూడా మనకి దీపాలు వెలిగిస్తున్నారు కదా. సో అక్కడ చూద్దాము ముడుపులు కూడా ఎలా కడుతున్నారు, ముడుపులు ఎలా కట్టి అంటే ఎన్ని వారాలు వాళ్ళు ఎన్ని వారాలు కోరిక నెరవేరడం కోసం ఎన్ని వారాలు వాళ్ళు ముడుపు కడుతున్నారు అనేది కూడా ఇక్కడ చూసుకుంటే ముడుపులు కూడా చాలా ఉన్నాయండి. మనకి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చాలా పెద్ద చెట్టు అండి.
ముడుపుల రూపంలో కూడా మనకి చాలా ప్రజలు కూడా వారి వారి కోరికలు వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యేటట్టు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం కూడా ముడుపులు కట్టడంతో కూడా మనకి ఇక్కడ చాలా ప్రాచుర్యం పెరిగింది. మనకి ఇది ఒకటే కాదు, పిల్లలు కూడా మెంటల్ డిప్రెషన్స్ కానీ కాస్త పిల్లలకి ఏమైనా లైక్ మనకి డస్ట్ తగిలితే కానీ అలాంటివి ఏమైనా అంటే కాస్త పిల్లలు కూడా ఏదైనా చీదరించుకునేలాగా చాలా పిల్లలకి కూడా కొన్ని ఉంటాయి కదా. సో అవి కూడా మనకి నయం అయ్యేలా ఈ గుడి దగ్గరికి వస్తే ఈ ఈ గుడిలో మనకి మంత్రం వేసి కూడా పిల్లలకి నయం అయ్యేటట్టు కూడా చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది చాలా మహిమగల గుడి అండి. నిమ్మకాయల దీపాలు వెలిగించడం ఒక్కసారిగా చూసుకుంటే ఎందుకు వెలిగిస్తారు అంటే ఎలా వెలిగిస్తారు కొంచెం వివరాలు ఇక్కడ తెలుసుకుందాము అడిగి. హలో అండి, ఇది నిమ్మకాయ దీపము ప్రతిరోజు చేస్తూనే ఉంటాము, ప్రతిరోజు పెడుతూనే ఉండాలి. గుమ్మడికాయ దీపం అంటే అమ్మవారికి నిమ్మకాయల దండలు ఎక్కుతాయి. ఇది ప్రతిరోజు చేస్తూనే ఉంటాం, పెడుతూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. గుమ్మడికాయ దీపం కూడా 5 అమాసాలన్నా పెట్టాలి, 5 ఆదివారాలను పెడితే దిష్టి ఏమన్నా కూడా వెళ్ళిపోతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కానీ ఏది కానీ అవుతుంది, మంచిగా అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు అయితే మేము చేస్తూనే ఉంటాం. నిమ్మకాయ దీపాలు కానీ గుమ్మడికాయ దీపం బయటకు వెళ్ళి తెచ్చుకుంటాము, కోసిస్తూనే ఉంటారు. గుమ్మడికాయ దీపం 5 వారాలని 5 అమాసాలని పెట్టవచ్చు. బూర్ది గుమ్మడికాయ దీపం అని చెప్పారు, దాని ప్రాముఖ్యత ఏంటంటే అదే ఏమైనా దిష్టి ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. పెళ్లి కాని వాళ్ళు పెట్టవచ్చు, పెళ్లి అయిన వాళ్ళు పెట్టవచ్చు. అక్కడి జ్యోతి అనమాట. అది 5 వారాలు పెట్టినామనుకో మంచిగా అవుతుంది ఇంట్లో పానాలు. అంటే ఆ దీపం అఖండ జ్యోతి అని అంటే అది ఎన్ని రోజులు ఉండాలి అని ఏమన్నా ఉంటుందా? ఏం లేదు, 5 వారాలు పెట్టాలి అంతే. 5 వారాలు అలా వచ్చి వెలిగించాలి. వెలిగించాలి. 5 అమాసాలన్నా 5 ఆదివారాలన్నా వెలిగిస్తే మంచిగా ఉంటుంది అనమాట, మంచిగా అవుతుంటుంది అంతే. ఇక అంతకని ఎక్కువ ఏం లేదు. సో విన్నారు కదా, నిమ్మకాయలో దీపం పెట్టేసి కూడా మనకి వెలిగించడం కూడా వారి కోరికలకి కూడా ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పుకుంటున్నారు. అండ్ మనకి ఇంకా గుమ్మడికాయ దీపం కూడా వెలిగిస్తే వారి కోరికలు అంటే వివాహం కాని వాళ్ళకి పిల్లలకి ఏదైనా దిష్టి తగిలితే కూడా వదిలిపోతుంది అంటూ కొన్ని నమ్మకాలతో ప్రజలు కూడా చాలా ఆసక్తికరంగా గుమ్మడికాయ దీపం కూడా వెలిగించడం జరుగుతుంది. సో ఇంకా చూద్దాం, మనకి ఇంకా ప్రత్యేకతలు చాలా ఉన్నాయి, ఒకసారి వారి వివరాలు కూడా ఇంకా తెలుసుకుందాం.
ఇక్కడికి వచ్చిన ప్రజల్ని కొంచెం వాళ్ళ కోరికలు ఎలా నెరవేరుతున్నాయి, వాటి ప్రత్యేకతలు కూడా వాళ్ళ ప్రాచుర్యత ఎలా పెరిగింది ఒకసారి తెలుసుకుందామండి. హలో హాయ్ మేడం, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను దగ్గర 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము ఇక్కడికి. 10 years నుంచి వస్తున్నారు. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ ఫలక్నమ్మలో ఉంటాను మేము. ఓకే, అంటే ఈ ప్రాచుర్యత ఎప్పుడు పెరిగిందండి? ప్రాజెక్ట్ 2 years అవుతుంది మేడం. 2 years 2 years నుంచి చాలా ఫ్లాప్ అయిపోయింది. ఓకే. అంతకన్నా ముందు ఇక్కడ జనాలు ఉండబోతుండే, అసలు సింగిల్గా ఉంటుండే, అమ్మవారికి ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ చాలా వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయిన నుంచి పబ్లిక్ చాలా అయిపోయింది. ఇక్కడ అనుకున్న కోరికలు నిలబెడుతున్నాయి, అనుకున్న పనులు అవుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. గట్కేసర్, భువనగిరి, యాదగిరిగుట్ట, జనగం, ఇది సికింద్రాబాద్, తిరుమలగిరి, షాపూర్, కొండాపూర్, మణికొండ, అక్కడ నుంచి జనాలు వస్తున్నారు మేడం. అనుకున్న కోరికలన్నీ అందరికీ సక్రమంగా జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి పెరిగింది ఇంత రద్దీ? కూడా మనం చూసుకుంటే రోజు అమావాస్యకి కూడా చాలా, అంటే ఇసుకేస్తే కూడా రాలేనంత రద్దీ ఉంటుందని చెప్పారు. సో అంత రద్దీ పెరగడానికి కారణాలు ఏంటి? అమావాస్య రోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతుంది మేడం. ఇక్కడ అభిషేకం జరుగుతుంది. మార్నింగ్ 5 o'clock అభిషేకం ఉంటుంది. జనాలు అంటే 15 నుంచి 20,000 నంబర్స్ వస్తారు మేడం. నిలబడడానికి ప్లేస్ బి ఉండదు, అంత జనం ఉంటుంది. చాలా ఇబ్బంది ఉంటుంది. రష్ చాలా క్రౌడ్ ఉంటుంది మేడం. ఆ క్రౌడ్లో దర్శనం కానీకే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక దూరంగా దర్శనం తొందరగా డ్యూటీ వెళ్తారు, దూరంగా దర్శనం చేసుకొని తొందరగా వెళ్ళిపోతాం. మేము ఒక 8 months నుంచి ఫస్ట్ మేము గుడికి ఒక 2 అమావాస్యలు తిరిగినాక మాకు అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. 2 అమావాస్యలు వచ్చాక మాకు ఇక్కడ ఒక క్లూ వచ్చింది, ఒక షాప్ పెట్టుకుందాము అని ఇట్లనే ఐడియా వస్తే పెట్టుకున్నాము. 3rd అమావాస్యకి ఇక్కడ షాప్ పెట్టినాము. ఇక షాప్ పెట్టినాక చాలా అంటే చాలా మంచిగా అయింది. అమ్మవారు చాలా పవర్ఫుల్, ఏది మొక్కినా అది అవుతుంది. అమ్మవారి దగ్గరికి ఎవ్వరు కోరికలు అయితేనే ఉన్నాయి కానీ కాలేవు అని ఏది లేదు సమస్య. అమావాస్యనే అని కాదు, మంగళవారము, ఆదివారము, శుక్రవారం ఏ వారాలైనా తిరగచ్చు. కానీ అమ్మవారికి ఏది కోరుకుంటే అది అవుతుంది. కానీ అమ్మవారికి కోరిక అయినాక మర్చిపోదు, వస్తూనే ఉండాలి ఆమెకి. ఆమె వల్ల మేము ఈరోజు చాలా బాగుపడ్డామంటే చాలా. ఆమె వల్ల మా ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి. నేనే ఇది ఎగ్జాంపుల్ నాకే అయ్యింది. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. నేను మా హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉండే. ఇక్కడ రాగానే మాకు షాప్ వచ్చింది. షాప్ రాగానే కొన్ని ఫైనాన్స్లు తీరుతున్నాయి. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా పబ్లిక్ అప్పుడు చాలా కొంతమంది ఉండే, ఏదో ఇంతనే నార్మల్గా ఉంటుండే. కానీ ఇప్పుడు అసలు లైన్లు సరిపోతలే, ప్లేస్ సరిపోతలే, ఇంకా పెరుగుతాయి. ముడుపు రూపంలోనే మన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పుకోవచ్చు. ముడుపు అనే సమస్యనే కాదు, మనం మనసులో మొక్కిన కోరిక అవుతుంది. ఇక్కడ అమ్మవారి గుడికి సంబంధించిన ప్రెసిడెంట్ గారు కూడా మనతో ఉన్నారు. ఆయనని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ ప్రేమ్ కుమార్, నా పేరు ప్రేమ్ కుమార్. ఫలక్నామా మా నాగులబండ నివాసం. ఈ దేవాలయం కూడా బస్తీకి చెందింది. ఇక్కడ వస్తారు మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహారాష్ట్రకి వెళ్ళి కూడా వస్తారు. ఇక్కడ పిల్లలు కానీ వాళ్ళు చాలామంది వస్తారు, పెళ్లి కానీ వాళ్ళు వస్తారు. ఇక్కడ వాళ్ళు వచ్చి ముడుపులు కడతారు, అమ్మవారి మొక్కుకుంటారు. ఇక్కడ బోనాలు చేస్తారు, ఆటలు కోస్తారు. ఇక్కడ మా జగన్ అంటానే ఉన్నాడు, ఆయన పూజారి. బస్తీ వాళ్ళు కూడా 45 మంది దాకా పిల్లలు ఉన్నారు. ఇక్కడ అరేంజ్మెంట్లు అందరూ బాగా సహకరిస్తారు. పబ్లిక్ ప్రతిరోజు ఉంటుంది, ఇక్కడ లేదన్నట్టు ఉండదు. అమావాస్య నాడు మాత్రం 2 కుంటల భోజనాలు పెడతారు. అంతా పబ్లిక్ సాయంతో. పోలీసు వాళ్ళు కూడా మంచిగా సహకరిస్తారు. ఫలక్నామా వాళ్ళు, మా రైల్వే పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు. చంద్రగుట్ట పిఎస్ వాళ్ళు కూడా సహకరిస్తారు. అందరి పిలిపి ఉంది. ఇక్కడ ఎవరికి ఏం అనుకుంటే అది పక్కా అయిపోతుంది అమ్మ. చాలామంది వస్తుంటారు. ఇప్పుడు కూడా వచ్చారు 5-6 మంది. మాకు ఇట్లా పిల్లలు కాకపోతే, సందం కాకపోతే మొక్కినాం, మాకు అయ్యారు అని చెప్పారు. అంతా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ పబ్లిక్గా ఉంటుంది ఇక్కడ. అమ్మకి ఇంత కూడా కొంచెం బాధలు ఉండి ఏమన్నా అమ్మవారు ఇస్తుందా అనుకోకుండా వచ్చినాం. ఇక్కడ 2 వారాలు అవుతుంది. 2 వారాల నుంచి మీ మొక్కు తీర్చుకోవడానికి వస్తున్నాం. మొక్కు ఇంకా తీరలేదు. ఇంకా మొక్కు నాకు కోరిక ఆమె ఇచ్చినాక నేను మొక్కు తీరుస్తా. ఎక్కడ ఉంటారు మీరు? మేము కొరాంలో మక్తా. ఎక్కడ?
కొర్రాంల మక్తా సోదరు కూడా ఎక్కడ వస్తున్నాము ఇది గట్కే సార్ సైడ్ ఓకే, గట్కేశ్వర్ నుంచి వచ్చారా? అవునా ఎలా తెలుసు మీకు ఇక్కడ అమ్మవారు గుడి అందరు అంటుండ్రు నాన్న టీవీలు అల్లిస్తుండ్రు ఫోన్లు అల్లిస్తుండ్రు అవన్నీ చూసుకొని సరే మనకు కూడా బాధ ఉంది ఒకసారి అనుకొని వద్దాం అన్నట్టుగా వస్తున్నాం. ఇన్స్టాలో చూసి వచ్చినామండి. అందరు వెళ్తారు కదా, ఒకసారి చూద్దాం అసలు ఏంది ఎట్లుంది అనేది చూద్దామని చెప్పి ఫస్ట్ టైం వచ్చినాం మనం. ఫస్ట్ టైం వచ్చాం. ఎలా అనిపించింది? బాగుంది, అంటే రష్ ఎక్కువ ఇంకా కొంచెం తక్కువనే ఉందంట ఈరోజు. నార్మల్గా సండే ఇప్పుడు వస్తే అసలు రష్ ఎక్కువ ఉంటుందంట. వాళ్ళది బాగుంది. మనం ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎట్లుంది చూద్దామని అంటే వచ్చినాం అంతే. ఇంకా మనకి ఇంకా ఈ చరిత్ర అవన్నీ ఏం తెలియదు. నమస్తే అండి, మీ పేరు? మాన్సా, మాన్సా. ఎక్కడి నుంచి వచ్చారు? సీతాఫల్ మండి. సీతాఫల్ మండి. మీకు ఎలా తెలుసు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది అని? నేను ఇన్స్టాలో చూసాము. ఎప్పటి నుండో చాలా మంది అనుకున్నది అవుతుంది అమ్మవారి దగ్గర అంటే వచ్చాము. చాలా బాగుంది అమ్మవారు కూడా ఇక్కడ. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ ఫస్ట్ టైం అండి. ఇవాళ ఫస్ట్ టైం. ఇంకా 4 times వద్దాం అనుకుంటున్నాం. ఓకే, కోరిక కోరుకున్నారా? కోరుకున్నామండి. ముడుపు కట్టారా? కట్టలేదండి, నెక్స్ట్ టైం కడతాం. ఓకే, అంటే ఎన్ని వారాలు రావచ్చు? అంటే ముడుపు కట్టిన తర్వాత ఎన్ని వారాలు? 5 weeks అంటండి. 5 weeks. 5 weeks రావాలంట. 5 weeks రావాలి. ఓకే, ఎలా అనిపించింది మీకు టెంపుల్? చాలా బాగా అనిపించిందండి. అమ్మవారిని చూడగానే ఒక తెలియని ఒక ఫీల్ ఉంది. చాలా బాగుంది అమ్మవారు. కోరిక కోరుకున్నారు? కొంచెం నాది గోల్డ్ పోయింది 18th లాస్, ఇంకేం దొరకలేదు. దాని గురించి అని మొక్కుకున్నా. 5 వారాలు వస్తాను. ఇది 4th వారం, ఇంకొక వారం వస్తాను. ముడుపు రూపంలో కోరిక కోరుకున్నారా? నార్మల్గా మీరు మామూలుగా మనసులోనే ముడుపు ఏం కట్టలేదు. ఇది ఎన్నో వారం మీరు రావడం? 4th వీక్. 4th వీక్. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. టీవీలలో ఫోన్లో చూసి వస్తాం. మంచిగా అవుతుందంటే మేము చూసి వచ్చాం. కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మా కొడుకుకు పిల్లలు అయితే లేరు, అమ్మవారిని మొక్కుదాం. మహిమలు ఉన్నాయంట, కోరిన కోరికలు అవుతాయంట. ఎన్నో వారం మీద ఇది రావడం? ఫస్ట్ టైం వచ్చినాం. కోరికలు ఆ తల్లి మొక్కుది. చాలా బాధలు ఉన్నాం మేడం. ఒక కొడుకుకు 7 ఏళ్ళ పిల్లలు లేరు, పెన్లా మిడిచిపెట్టిపోయిందండి. మిడిచిపెట్టిపోయింది. అవన్నీ అమ్మకు. నేను విద్యానగర్ నుండి వచ్చాను. నేను కూడా యూట్యూబ్ ఛానల్ చేసుకుంటుంటాను. మొన్న లాస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ కూడా చేసుకున్నాను. సో ఏంటంటే ఇక్కడ అమ్మవారు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లస్ అట్రాక్షన్ ఉంది. మేము సెకండ్ టైం పోతే ఏంటంటే మా పూర్వీకులు అంటే మా మమ్మీ మా ఫ్యామిలీస్ ఒకప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు. అమ్మవారు చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు మాత్రం అమ్మవారిని ఒక మంచి ఒక రూపానికి తీసుకొచ్చి చాలా బాగా పెట్టినారు. చంద్రనారాయణ గుట్ట ఇక్కడనే ఉంటాం. మేము అమ్మవారి సేవ చేస్తాం అనమాట. సాటర్డే సండే ఇక్కడనే వస్తాము. సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది మాకు. యాక్చువల్లీ మేము ఎంఎన్సీలో చేస్తాం అప్టౌన్లో. సో సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది. సండే ఇక వాలంటరీ స్టార్ట్ చేసిందే మేము అనమాట. సో వాలంటరీ డైలీ అంటే సాటర్డే సండే ఇంకా అమాస రోజు మొత్తం పబ్లిక్ని కంట్రోల్ చేయడము, లోపల మొత్తం లైన్ క్లియర్ చేసేసేయడము, మొత్తం వాలంటరీ అమ్మవారి సేవ. ఇక సండే మొత్తం మా టీం ఉంటుంది, ఒక 5 members. నేను మా తమ్ముడు ఇంకా మా తమ్ముళ్ళు వస్తారు. మేము అందరూ ఒక 5-6 members కలిసి అమ్మవారి సేవ. సండే అమ్మవారి సేవ. మార్నింగ్ వచ్చేసినామంటే అభిషేకం 7 o'clock అభిషేకం అవుతుంది. అభిషేకం నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 4-5 దాకా ఇక్కడనే ఉంటాం. ప్రతి సండే అమాస రోజు అభిషేకం ఉంటుంది. నార్మల్ డేస్ ఉంటాయి, కానీ అమ్మవారి పూజలు అవుతాయి. సండే అమాస 2 రోజులు అభిషేకం ఉంటుంది. చూశారు కదా ఇవాళ ఫలక్నామా కాళికామాత విశేషాలు. సో ఇలాంటి వాటికి మీరు కూడా మీ ఫ్యామిలీస్తో కూడా మీ కుటుంబ సభ్యులతో ఇక్కడికి విశేషించి మీ కోరికలు కూడా తీర్చుకోవాలంటూ నేను ఆశిస్తున్నాను. సో మీ కోరికలు కూడా నెరవేరాలంటూ ఆశిస్తున్నాను. ఇది ఇవాళ విశేషాలు. మరో విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ సాయితో భావన, News 360.